వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వాంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ సినిమాకి స్పిరిట్ అనే పేరు పెట్టారు. ఇప్పటికే సినిమా పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సందీప్ వాంగ సినిమా షూటింగ్ కు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో చెప్పారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ లో సందీప్ రెడ్డి వాంగ మాట్లాడుతూ స్పిరిట్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు సినిమా షూటింగ్ మొత్తాన్ని ఒకే స్ట్రెచ్ లో పూర్తి చేయబోతున్నారట. అంటే దాదాపు 4-5 నెలల్లోనే సందీప్ రెడ్డి వాంగ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తారు. ఈ సినిమాకు మొదట దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ సందీప్ రెడ్డి వాంగతో కొన్ని అభిప్రాయాల భేదాల కారణంగా దీపిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆమె స్థానంలో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ సందీప్ రెడ్డి వాంగ ఎంపిక చేశారు. ఈ సినిమా కథ ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుందంట. ఆ పోలీస్ అధికారి తన నిజాయితీ కారణంగా ఉద్యోగం కోల్పోవడం, ఆ తర్వాత తన కుటుంబాన్ని కూడా కోల్పోవడం, చివరికి విదేశాల్లో ఉండి తనకు హాని చేసిన విలన్ను వెతికి చంపడం వంటి కథాంశం ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా పెద్ద సినిమాలున్నాయి. ది రాజాసాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. తదుపరి ఏడాది ఫౌజీ సినిమా థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత స్పిరిట్ సినిమా విడుదల కాబోతుంది. స్పిరిట్ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ సలార్ 2 సినిమాలో పాల్గొంటారు. ఆపై కల్కి 2898 AD సినిమా షూటింగ్ మొదలవుతుంది. మొత్తం మీద ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం అభిమానులకు పండగే. స్పిరిట్ సినిమాను ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాము అంటూ దర్శకుడు సందీప్ వాంగ ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ప్రభాస్ నుంచి లైన్ క్లియర్ రావాల్సి ఉంది. ఇదే సమయంలో సందీప్ కిషన్ నుంచి లైన్ క్లియర్ గా ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వాంగ స్పిరిట్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశాడా అనేది అధికారికంగా చెప్పడం లేదు. అంతేకాకుండా నటీనటుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారా అనే విషయంలోనూ స్పష్టత లేదు. సందీప్ రెడ్డి వాంగ ఇప్పటి వరకు టెక్నీషియన్స్ ని అందరినీ అనౌన్స్ చేయలేదు. కొద్దిమంది పేర్లు మాత్రం ప్రకటించాడు. కనుక ప్రభాస్ ఆలస్యం చేయడంతో పాటు సందీప్ వాంగ వైపు నుండి కూడా స్పిరిట్ ఆలస్యంకు కారణం ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ నుంచి బయటకు వచ్చేటప్పటి వరకు సందీప్ రెడ్డి వాంగ రెడీగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.